ఏంటి ఈ కుర్రాడు ఎవరనేగా మీ డౌటు? ఈ రోజు నుంచి ఇతన్ని నేను ఉంచుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా? ఏంటి ఆ మాటలవి? దాంట్లో తప్పే ఉంది. ఈ రోజున వాళ్ళ చూపులకి సమాధానం చెప్పకపోతే రేపు వాళ్ళ మాటలకి మన దగ్గర సమాధానం ఉండదు. అయినా నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. అది కాదండి. అమ్మా ముందు తన్ని ఇంట్రడ్యూస్ చేయని. నాన్న, నేను చెప్పానే గౌతమ్ అని, తనే. ఇక మీదట కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. గౌతమ్ మా నాన్నగారు కెప్టెన్ హరీష్, ఎక్స్ ఆర్మీ. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ హోమ్ యంగ్ మ్యాన్. థ్యాంక్స్ అండి. ఇది నా డార్లింగ్ సుశీల. దురదృష్టవశాత్తు నాకు తల్లిగా పుట్టింది. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది ఏరియా ఐశ్వర్య రాయ్, నా చెల్లెలు. ఇది నీ టైపే, చదువులో ఫస్ట్. ఇకపోతే ది వన్ అండ్ ఓన్లీ నాగరత్నమ్మ, మా నాయనమ్మ. ఈ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి ఎండి. ఎప్పటికైనా ప్రియా పచ్చళ్ళని పడగొట్టి రామోజీరావుకి పోటీగా నిలవాలని ఈవిడ ఆశయం. ఎప్పటికైనా ఏమిటే, ఇప్పటికే ఈ ఏరియా మొత్తం నా పచ్చళ్ళనే వాడుతున్నారు. జానకి నీ గురించి చెప్పింది బాబు. పేరేమిటన్నా? గౌతమ్. మంచి దూర మామిడికాయలా ఉన్నాడ్రా. అయితే మీరు మా నాయనమ్మకి దూరంగా ఉండండి. మిమ్మల్ని కూడా తరిగేసి ఆవకాయ పచ్చడి పెట్టు. మేమందరం ఎప్పుడూ ఇలా సరదాగా గడిపేస్తాం. ప్రతిరోజు అందరం కలిసే భోంచేస్తాం. అందరం కలిసే నిద్రపోతాం. ఇలా అందరం కలిసి సంతోషంగా జీవించడమే కాదు, బాధ్యతలు కష్టాలను కూడా పంచుకుంటాం. ప్రతి నెల 1వ తారీఖు నాన్నగారి పెన్షన్ డబ్బుతో పాటు మా అందరి సంపాదన కూడా ఆయనకి ఇస్తాం.